వెల్కమ్ టు మహోదయ మీడియా. ఈ రోజు మనం ఈ వీడియోలో దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నామంటే రీసెంట్ గా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఏ స్థానాలకు జరిగాయి, అట్ ద సేమ్ టైం ఏ పార్టీలు దీంట్లో కంటెస్ట్ చేయడం జరిగింది, ఏ పార్టీలు గెలవడం జరిగింది, ఇది మాట్లాడుకోబోతున్నాం. ఇన్ అడిషన్ టు దట్ మనం వేరొకటి కూడా మాట్లాడుకోబోతున్నాం. అదేంటిదంటే పొలిటికల్ పార్టీస్ వచ్చేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయడం ఎంతవరకు కరెక్ట్, దీని గురించి కూడా చర్చించబోతున్నాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి, డోంట్ మిస్ టు వాచ్ ఇట్. సో రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి 3 చోట్ల అయితే ఎలక్షన్స్ జరిగాయి. ఒకటి ఉమ్మడి కృష్ణా గుంటూరు అయితే, ఇక రెండోది ఉమ్మడి గోదావరి జిల్లాలు అంటే ఉభయ గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఇంకా మూడోది వచ్చేసి ఉత్తరాంధ్రలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అయితే పోటీ అయితే జరిగింది. ఈ 3 చోట్ల కూడా ఎవరి మధ్య ప్రధానంగా పోటీ నెలకొందంటే కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులకి, అట్ ద సేమ్ టైం పీడీఎఫ్ పార్టీ, పీడీఎఫ్ అంటే పీడీఎఫ్ స్టాండ్స్ ఫర్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్, వీళ్ళిద్దరి మధ్య మాత్రమే పోటీ అయితే నెలకొనడం జరిగింది. మరి వైఎస్ఆర్సీపీ సంగతి ఏంటిదంటే వైఎస్ఆర్సీపీ ఈ ఎలక్షన్స్ లో ఎక్కడ కూడా పోటీ చేయలేదు. వీళ్ళు ఇండైరెక్ట్ గా పీడీఎఫ్ వాళ్ళకి అక్కడక్కడ కొద్దిగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఫుల్ ప్లెడ్జ్డ్ గా మాత్రమైతే ఇవ్వలేదు. సో అలాగా ఈ పోటీ అనేది కూటమి ప్రభుత్వానికి పీడీఎఫ్ అభ్యర్థుల మధ్య అయితే సాగింది. అయితే ఈ ఎలక్షన్స్ లో ఎవరు గెలిచారంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా ఎన్నికలకైతే టీడీపీ అలానే కూటమి ప్రభుత్వం బలపరిచినటువంటి వ్యక్తి అయితే అక్కడ గెలవడం జరిగింది. ఇక రెండవ స్థానం ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన అలానే బీజేపీ పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థి గెలవడం జరిగింది. ఇక ఉత్తరాంధ్రలోకి వచ్చేసి టీడీపీ, జనసేన ఒక అభ్యర్థిని సపోర్ట్ చేస్తే బీజేపీ మాత్రం మరొక అభ్యర్థిని అయితే బలపరిచింది. ఇక్కడ టీడీపీ, జనసేన బలపరిచిన అభ్యర్థి అయితే ఓడిపోవడం జరిగింది, కానీ బీజేపీ బలపరిచిన అభ్యర్థి అయితే గెలవడం జరిగింది. సో దాన్ని సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాగా ట్రెండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ఉక్కు తాడు కట్టేసి ఎండగట్టారని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజలు అని చెప్పి వాళ్ళైతే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిదంటే పీడీఎఫ్ పార్టీ ఏదైతే ఉందో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్, వాళ్ళు సామాన్యులు. ఇక వేరే పక్క మనం చూస్తే కనుక కూటమి ప్రభుత్వంలోని క్యాండిడేట్స్ అందరూ కూడా వచ్చేసి ఫీల్డ్ దిగారు. అసలు ఈ ఎన్నికలు దేనికి జరుగుతున్నాయి? పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి జరుగుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరిగినప్పుడు మీరు ఎటువంటి క్యాండిడేట్స్ ని తీసుకోవాలనుకుంటారు? ఎటువంటి క్యాండిడేట్స్ కావాలనుకుంటారు? రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కావాలనుకుంటారా, లేకపోతే ఈ పట్టభద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో నుంచి ఒకరు నాయకులు ఎదగాలని చెప్పి మీరు కోరుకుంటారా? సో ఇక్కడ మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియజేయండి. నేనైతే పర్సనల్ గా నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి పట్టభద్రులే ఉండాలి, అంటే కామనర్స్ ఉండాలి, కామన్ పీపుల్ రావాలని చెప్పి కోరుకుంటాం. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం డైరెక్ట్ గా వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసేసి పూర్తిగా ఈ 3 స్థానాల్లో కూడా వారి యొక్క ఆధిపత్యాన్ని అయితే చలాయించేసింది. అదైతే నాకైతే నచ్చలేదు, నాలాంటి వాళ్ళకి చాలా మంది కూడా నచ్చలేదు. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. ఇంకోటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఉంది, అంటే అసెంబ్లీ, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన నాయకుల కోసం. ఇంకోటి శాసన మండలి ఉంది. శాసన మండలి అంటే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అంటే పెద్దల సభ అని చెప్పి చెప్తారు. లైక్ లోక్సభ, రాజ్యసభ ఏ విధంగా ఉంటాయో లోక్సభ డైరెక్ట్ గా పీపుల్ త్రూ ఎన్నుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ రాజ్యసభ ఏదైతే ఉందో పెద్దల సభగా అంటారు. ఆ సభకి డైరెక్ట్ గా వీళ్ళు ఎవరైతే గెలిచిన ఎంపీలు ఉంటారో వాళ్ళు రిఫర్ చేసి కొంతమందిని అయితే తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఆ కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో శాసన మండలి అంటారు. మరి అటువంటి స్థానాలకి పొలిటికల్ పార్టీస్ వచ్చేసి పోటీ చేస్తే ఇక అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఎన్నికల్ని ఎలా నిర్వహించింది, నిర్వహణ ప్రక్రియ ఎలా సాగింది, ఎలక్షన్ సజావు సాగిందా లేదా అన్న దానిపై డిస్కస్ చేద్దాం. రీసెంట్ గా జరిగిన ఈ ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ అలానే కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎలక్షన్స్ ని. ఈ ఎలక్షన్స్ లో ఎలాగైనా గెలవాలి, 3 స్థానాలు స్కోర్ చేయాలని చెప్పి 3/3 పడాలని చెప్పి వాళ్ళైతే చాలా బలంగా కంకరం కట్టుకుని కూర్చున్నారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో దిశానిర్దేశం చేయడం జరిగింది. లీడర్ ఆర్డర్ వేయడము, లీడర్ కింద నాయకులు ఫాలో అవ్వకుండా ఉండడం జరుగుతుందా? సో యథా రాజా తదా ప్రజ, చంద్రబాబు నాయుడు గారి ఆర్డర్స్ ని శిరసా వహిస్తూ ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి లెవెల్ నాయకులు అలానే క్యాడర్ మొత్తం కూడా యాక్టివ్ అయిపోయి ఎక్కడికక్కడ పార్టీ రాగాలు తీసేసి ప్రతి చోట కూడా స్ప్లిట్టింగ్ చేస్తూ, కొన్ని చోట్ల ఎక్కడైతే జనాలు లొంగలేదో అక్కడ మభ్య పెట్టి ప్రలోభాలు పెట్టి, ఇంకొన్ని చోట్ల అయితే డబ్బుకు గాలం వేసి, మందుకు గాలం వేసి, బిర్యానీ ప్యాకెట్లు ఆశ చూపి ఇలా చాలా చేశారు. ఇంకొన్ని చోట్ల అయితే పీడీఎఫ్ పార్టీ అభ్యర్థులు ఎక్కడా కూడా తలబ్బలేదు. వాళ్ళు ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడ్డారు. వాళ్ళని ఎలాగైనా ఎదుర్కోవాలని చెప్పేసి అధికార రాగం పాడారు. అధికారం ఉంది కదా, పవర్ ఉంది కదా అని చెప్పి కొన్ని చోట్ల పోలింగ్ బూతుల్లో పీడీఎఫ్ ఏజెంట్లు కూడా పక్క జరిపేసి ఎలక్షన్ ని జరుపుకున్నటువంటి ప్రక్రియలు అయితే జరిగిన ఎలక్షన్స్ లో. మరి ఇంత చేసి వీళ్ళు ఏం చేశారు, ఏం సాధించారు? ఒక 3 స్థానాల కోసం ఇంత బరితెగించాల్సిన అవసరం ఉందా? అసలు ఈ పొలిటికల్ పార్టీస్ రావడం ఎందుకు? దాన్ని ఈ ప్రక్రియను సజావుగా సాగాల్సినటువంటి ఎలక్షన్ ప్రక్రియను ఇంత గజిబిజి గందరగోళం చేసేసి గెలుపు అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీకే తెలుస్తుంది. ఈ ఎమ్మెల్సీ స్థానాలు కనుక వాళ్ళకు వదిలేసి ఉంటే సజావుగా, అంటే యాక్చువల్ గ్రౌండ్స్ లో యాక్చువల్ నామ్స్ ప్రకారం జరిగితే కనుక డెఫినెట్ గా వేరే విధంగా రిజల్ట్ ఉండేది. పీడీఎఫ్ అనే ఒక పార్టీ ఏదైతే ఉందో అది జనాల నుంచి వచ్చిన పార్టీ, అది ఆ పట్టభద్రుల నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీ. ఆ పార్టీకి ఇలా పొలిటికల్ ఎజెండాస్ ఏముండవు. వాళ్ళ ఎజెండాస్ మొత్తం కూడా ఏంటంటే కామన్ పీపుల్ యొక్క ఎజెండాస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు పట్టభద్రులు నేనే ఉన్నాను, లేకపోతే చాలా మంది ఉంటారు. వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యలు ప్రజలకు ఎలా వినిపించాలి, ప్రజావాణిని శాసన మండలిలో ఎలా వినిపించాలి, ఈ గోల్స్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూటమి ప్రభుత్వం బలపరిచిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యథా రాజా తదా ప్రజ భజన చేస్తూ కూర్చుంటారు రేపు పొద్దున శాసన మండలికి వెళ్తే. సో అటువంటి వాళ్ళని ఎన్నుకోవాలా, లేకపోతే ఇటువంటి వాళ్ళని ఎన్నుకోవాలా? ఇటువంటి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి శాసన మండలి అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొస్తే
దాన్ని పూర్తిగా నీరుగారు చేసి గత ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, ఈ ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, వాళ్ళే డైరెక్ట్ గా వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్స్ ని పెట్టుకుని పోటీ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు ఆలోచించాలి. ఇంకోటండి, మన జరిగిన ఎలక్షన్స్ లో డబ్బుకు డబ్బు అందింది, కొన్ని చోట్ల డబ్బు వర్క్ కాకపోతే కులం కార్డును కూడా తీశారండి. కులం కార్డు ఎక్కడ తీశారంటే ఉభయ గోదావరి జిల్లాలో కులం కార్డు తీసి గెలిపించారు. కులం కార్డు తీసుకుని ఓట్లు అడిగారు. ఎంత అమానుషం అనేది. పట్టభద్రులు అంటే లిటరేట్స్ ఓట్లు వేసే ఇటువంటి ఎలక్షన్ లో మీరు కులం కార్డులు తీసి వాళ్ళని స్ప్లిట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సరే, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అంటున్నారు. గెలుపు ఎవరిదంటే నేను చెప్పేది ఒకటే, గెలిచిన వాళ్ళది గెలుపు కాదు, ఇక్కడ ఓడిన వాళ్ళదే గెలుపు అని చెప్పి నేను అంటాను. ఎందుకంటే పీడీఎఫ్ పార్టీ ఎక్కడా కూడా రూపాయి పంచింది లేదు, ఎక్కడా ఒక మందు చుక్క పోయించింది లేదు, ఎక్కడా కూడా బిర్యానీ ప్యాకెట్ పంచలేదు. మరి అటువంటి పార్టీది గెలిపోతుందా, లేకపోతే ఇవన్నీ చేస్తూ గెలిచినటువంటి ఈ పార్టీది గెలిపోతుందా? ఒకసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుంటే అర్థమవుతుంది. ఇంకోటండి, ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి చాలా ప్రతిష్టాత్మకంగా జరగాల్సినటువంటి ఎన్నికలు. వాటిలో కూడా ఇలా కొంతమంది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో టీడీపీ సంబంధించినటువంటి వాళ్ళు, ఇప్పుడు సెంట్రల్ హోదాలో ఉన్నారు ఆయన, ఒక ఆయన, ఇంకోటి ఆయన స్టేట్ క్యాబినెట్ హోదాలో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా డైరెక్ట్ గా వచ్చేసి ఆ వాళ్ళు బలపరిచిన అభ్యర్థులను ప్రమోట్ చేస్తూ అడ్వర్టైజింగ్ చేశారు, క్యాంపెయినింగ్ రన్ చేశారు. తీరా ఎలక్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత రిజల్ట్ వీళ్ళకి అనుకూలంగా రాకుండా వ్యతిరేకంగా రావడంతో మేమెప్పుడు వాళ్ళని బలపరిచామని చెప్పి అంటున్నారు. ఇంతకన్నా హాస్యాస్పదమైన ఉంటుందా? శ్రీకాకుళం, అది ఉత్తరాంధ్ర జిల్లా సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వయాన ఆ పార్టీ నుంచి ఇద్దరు క్యాబినెట్ హోదాలో ఉన్న వాళ్ళు, ఒకరు సెంట్రల్ క్యాబినెట్ హోదాలో ఉన్నారు, ఇంకోటి స్టేట్ క్యాబినెట్ హోదాలో ఉన్నారు. వీళ్ళిద్దరు బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. దాన్ని వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున పోర్ట్రే చేయడం జరిగింది. అలా పోర్ట్రే చేసిన దాన్ని వీళ్ళు ఏం చెప్తున్నారంటే మా కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి గెలిచారు, మేము ఆ వ్యక్తి బలపరచలేదని చెప్పి అంటారు. మరి వీడియోస్ అబద్ధం చెప్పవు కదా, వీడియోస్ నిజమే చెప్తే కదా. ఈ విధంగా అయితే ఎలక్షన్స్ అయితే జరిగినాయండి. మొత్తం కూడా ధనదాహానికి అధికార కాంక్షకి మధ్య జరిగినటువంటి ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎవరైతే గవర్నమెంట్ రన్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళే గెలవడం జరిగింది. నైతిక విజయం మాత్రం పీడీఎఫ్ వాళ్ళదే అని చెప్పి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో టిల్ దెన్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక సో మీ అందరు కూడా ఒక చిన్న నోట్ అండి, నేను ప్రతిరోజు ఇలాంటి 2 వీడియోస్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. ఈ 2 వీడియోస్ కూడా నాట్ లెస్ దాన్ 10 మినిట్స్ ఉంటాయి. సో ప్రతిరోజు కూడా ఒక కొత్త పాయింట్ తీసుకుని మీ ముందుకు వస్తూ ఉంటాను. మీ ఆలోచనని, నా ఆలోచనని పంచుతాను. నా అభిప్రాయాన్ని ఇక్కడైతే షేర్ చేయడం జరుగుతుంది, ప్రజల అభిప్రాయాన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో మీ తరపున కూడా ఏమైనా పాయింట్స్ ఉంటే కనుక మాకు పాయింట్స్ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వాటి మీద కూడా డెఫినెట్ గా వీడియో చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో టిల్ దెన్.